పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ప్రియాతి ప్రియమైనటువంటి గుణదమాత భక్తులారా, ఈ నవదిన ప్రార్థనలలో 3వ రోజుకు చేరుకొని ఉన్నాము. ఈ సందర్భంగా మనందరం కూడా మరీ ముఖ్యంగా 100 వసంతాల మహోత్సవ వేడుకలలో భాగంగా ఇక్కడికి చేరి ప్రార్థించే మనందరం కూడా తల్లి కల్లి ఒక్కసారి చూచి ఆ తల్లి మహిమ ఏమిటో, నిజ స్వరూపం ఏమిటో, ఆ అమ్మ ప్రేమ అనురాగ ఆప్యాయతల అనుబంధం ఏంటో తెలుసుకుందాం. తెలుసుకొని తరించుదాం. తరించడమే కాదు, జీవించడానికి ప్రయత్నం చేద్దాం. మానవ జీవితంలో శబ్దం, నిశ్శబ్దం రెండు ముఖ్యమే. శబ్దం, నిశ్శబ్దం. శబ్దం స్వరమైతే, ఆ స్వరము దేవుని స్వరమైతే, ఆ దేవుని స్వరాన్ని వినగలిగితే, ఆ వినిన స్వరాన్ని జీవించగలిగితే, జీవించి ధన్యమైతే వారిని ఏమంటామంటే పునీతులు అంటాం, పరిశుద్ధులు అంటాం, ఉన్నతులు అంటాం, మహోన్నతులు అంటాం. ఆ స్వరం ఏంటి అంటే, అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము, ఏలిన వారు నీతో ఉన్నారు. దివ్యమైనటువంటి ఆ స్వరాన్ని వినగలిగితే, ఆహ్వానించగలిగితే, జీవించగలిగితే అంతకు మించినటువంటి అదృష్టం ఏది ఉండదు. స్వయాన తల్లి మరియా ఈ అనుగ్రహాన్ని, ఈ గొప్ప వరాన్ని, ఈ ధన్య జీవితాన్ని, ఈ ధన్యమైనటువంటి స్వరాన్ని ఆకలింపు చేసుకొని, అర్థం చేసుకొని, ఆహ్వానించి, జీవించి మీకు నాకు మనందరికీ కూడా ఆదర్శవంతమైనటువంటి అమ్మగా నిలబడి ఉన్నది. ఈ పూజారంభంలో అమ్మ విన్నటువంటి ఆ అమృత స్వరం, ఆ మహిమ, ఆ వెలుగు, ఆ జీవితము, ఆ జ్యోతి ఎలా ప్రజ్వరిల్లింది, ప్రభావితం చేసింది అనేదాన్ని మనము మననం చేసుకుంటూ మన జీవితాలలో ఆ దైవస్వర ప్రభావము ఉందా, ఉంటే ఎలా ఉంది, ఏ స్థితిలో ఉంది? స్వరాన్ని వినకుండా ఉంటే, విని ప్రక్కకు నెట్టి ఉంటే, జీవించలేకపోతే, పడిపోతే క్షమించమని క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మను నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలేనని బ్రతిమాలుకొంచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. Cristo
ప్రార్థించుదము. ఓ ప్రభువా, స్వచ్ఛమైన బప్తిస్మ జలముల గర్భము నుండి మా తల్లియగు శ్రీ సభలోక సంతానమునకు నూతన జన్మమును దయచేసి స్వర్గపు సంతానముగా రూపొందించినది. జీవమునసుగు సువార్త వలనను వరప్రసాద నిధియగు దివ్య సంస్కారముల వలనను శ్రీ సభ తనకు పుత్రులను కౌగలించుకొనుగాక. శ్రీ సభ సాధకుడకు క్రీస్తును వారు పోలిండునట్టు తోడ్పడునుగాక. ఈ రీతిగా సమస్త మానవ జాతికి రక్షకుడును కన్యమాత నుండి జన్మించిన కుమారుడునైన క్రీస్తు సోదరులందరితోనూ ప్రథమ సంతానమై విరాజిల్లునుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి వచనము అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 14వ వచనము మరియు 36వ వచనము నుండి 42వ వచనం వరకు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 14వ వచనము మరియు 36 నుండి 42వ వచనముల వరకు. అప్పుడు పేతురు ఆ 11 అపోస్తలులతో లేచి నిలువబడి
ఆ ప్రజా సమూహమును ఉద్దేశించి బిగ్గరగా ఇట్లు చెప్పనారంభించును. యూదియా జనులారా, యెరూషలేములో నివసించుచున్న సమస్త జనులారా, నేను చెప్పనున్న దానిని సావధానముగా ఆలకింపుడు. మీరు శిలువపై చంపిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. కనుక దీనిని ఇజ్రాయేలు జనులందరూ తప్పనిసరిగా తెలుసుకొనవలెను అని చెప్పెను. అప్పుడు ఆ ప్రజలు దీనిని విని తీవ్రమైన ఆవేదనతో, సహోదరులారా, మేము ఏమి చేయవలెను అని పేతురును అపోస్తలులను అడగగా, పేతురు, మీరు హృదయ పరివర్తన చెంది మీ పాప పరిహారమునకై ప్రతి ఒక్కడు యేసుక్రీస్తు నామమున జ్ఞానస్నానము పొందవలెను. అప్పుడు మీరు దేవుని వరమగు పవిత్రాత్మను పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరకును అనగా ప్రభువు అయిన దేవుడు తన యొద్దకు పిలుచు వారందరకును చెందును అని వారితో చెప్పెను. ఇంకను పలు విధములైన మాటల ప్రేరణతో దుర్మార్గులకు ఈ జనుల నుండి వేరై రక్షణ పొందుడు అని వారిని పేతురు హెచ్చరించెను. అది అతని ప్రబోధము విని విశ్వసించిన వారిలో అనేకులు జ్ఞానస్నానము పొందిరి. ఆ దినమున రమారమి 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తలుల బోధ యందును వారి సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థించుట యందును ఎడతెగక ఉంటిరి. ఇది ఏలిన వారి వాక్కు. భక్తి కీర్తనలు అందరూ. సర్వోన్నత దేవుని కుమారుని, సర్వోన్నతుని దేవుని కుమారుని కనిన కన్య మరియమ్మ, కనిన కన్య మరియమ్మ ధన్యురాలు. ధన్యురాలు. నా హృదయము ప్రభువుని స్తుతించుచున్నది. నా రక్షకుడు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. సర్వోన్నత దేవుని కుమారుని అందరూ. సర్వోన్నత దేవుని కుమారుని, సర్వోన్నతుని దేవుని కుమారుని కనిన కన్య మరియమ్మ, కనిన కన్య మరియమ్మ ధన్యురాలు. ధన్యురాలు. ఏలయన ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను. ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలను పిలిచెదరు. ఏలయన సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యము చేసెను. ఆయన నామము పవిత్రమైనది. అందరూ. సర్వోన్నత దేవుని కుమారుని, సర్వోన్నత దేవుని కుమారుని కనిన కన్య మరియమ్మ, కనిన కన్య మరియమ్మ ధన్యురాలు. ధన్యురాలు. ప్రభువు పట్ల భయభక్తులు గలవారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండును. ఆయన తన బాహుబలమును చూపి అహంకారుల దురాలోచనలను విచ్ఛిన్నము గావించెను. అధిపతులను ఆసనముల నుండి పడద్రోసి దీనులను లేవనెత్తెను. ఆకలిగొన్న వారిని సంతృప్తిపరచి ధనవంతులను ఒట్టి చేతులతో పంపివేశెను. అందరూ. సర్వోన్నత దేవుని కుమారుని, సర్వోన్నత దేవుని కుమారుని కనిన కన్య మరియమ్మ, కనిన కన్య మరియమ్మ ధన్యురాలు. ధన్యురాలు. మన పితరులకు అబ్రహామునకు అతని సంతతి వారికి తరతరముల వారకు చేసిన వాగ్దానము ప్రకారము తన కనికరమును బట్టి తన సేవకుడగు ఇజ్రాయేలునకు సహాయము చేసెను. అందరూ. సర్వోన్నత దేవుని కుమారుని, సర్వోన్నత దేవుని కుమారుని కనిన కన్య మరియమ్మ, కనిన కన్య మరియమ్మ ధన్యురాలు. ధన్యురాలు. సంఖ్య
ప్రభువు మీతో ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. యోహాను సువార్త 12వ అధ్యాయము 44వ వచనం నుండి 50వ వచనం వరకు. యోహాను సువార్త 12వ అధ్యాయము 44వ వచనం నుండి 50వ వచనం వరకు. యేసు ఎలుగెత్తి ఇట్లనెను, నన్ను విశ్వసించువాడు నన్ను కాదు, నన్ను పంపిన వానిని విశ్వసించుచున్నాడు. నన్ను చూచువాడు నన్ను పంపిన వానిని చూచుచున్నాడు. నన్ను విశ్వసించు వారిలో ఎవడును చీకటిలో ఉండకుండానట్లు నేను లోకమునకు వెలుగుగా వచ్చియున్నాను. నా మాటలు ఆలకించి పాటింపని వానిని ఖండించున్నది నేను కాదు. నేను వచ్చినది లోకమును రక్షించుటకే కాని ఖండించుటకు కాదు. నన్ను తృణీకరించి నా మాటలు ఆలకింపని వానికి తీర్పువాడు ఒకడు కలడు. నేను పలికిన నా వాక్కే అంతిమ దినమున దానిని ఖండించును. నా అంతటా నేను ఏమీయూ మాట్లాడను. నన్ను పంపిన తండ్రి నేను ఏమి చెప్పవలయునో ఏమి మాట్లాడవలయునో ఆజ్ఞాపించి ఉన్నాడు. ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును. కనుక నేను ఏది మాట్లాడినను తండ్రి నాతో చెప్పినట్లే మాట్లాడుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. ప్రభువునందు మిక్కిలిగా ప్రేమింపబడు సహోదరి సహోదరులారా, గుణదల మాత మహోత్సవ వేడుకలు, మరి ముఖ్యముగా 100 వసంతాల వేడుకలలో నవదిన ప్రార్థనా కార్యక్రమాల్లో 3వ రోజుకు చేరుకున్న ఈ సమయంలో ఇక్కడకు విచ్చేసిన మీ అందరికీ కూడా గుణదల మాత పండుగ శుభాకాంక్షలు, శుభాశిస్సులు తెలియచేస్తూ ఉన్నాను. ఈనాటి మన ధ్యానాంశము పవిత్ర కన్య మరియ జీవపు వెలుగుల మూలం. జీవపు వెలుగుల మూలం. మానవ రక్షణ మానవ శక్తికి అతీతమైన కార్యం. అది భగవంతునికి ఒక్కరికే సాధ్యం. అందుకే దేవుడు మానవుడుగా జన్మించవలసి వచ్చింది. క్రీస్తుకు పూర్వము 8 శతాబ్దాల క్రితం యెషయా ప్రవక్త దివ్య దృష్టితో ఇలా ప్రవచించాడు. యువతి గర్భవతి అయి ఉన్నది, ఆమె కుమారునికని అతనికి ఇమానువేలు అని పేరు పెట్టును. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనము. ఇది నెరవేర్చడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రణాళికలో భాగంగా ఇజ్రాయేల్ ప్రజలను దేవుడు ఎన్నుకున్నారు. అందుకే ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వచనంలో, నేను భవిష్యత్ పరిమాణాన్ని లేక దృష్టిని సారించాను, ఇజ్రాయేల్ ఏమి చేయనో తెలియచెప్పేదను. ఇజ్రాయేలు నుండి ఒక నక్షత్రం ఉదయించును, ఒక రాజదండము బయలువెడలను, మోబీల కణతలను అదరగొట్టును, షేతు వంశీల వారి పుర్రెలను పగలగొట్టును. దేవునికి ఒక ప్రణాళిక ఉంది. యెషయా ప్రవచించిన శిశువు
ఇజ్రాయేలు నుండి ఉదయించనున్న నక్షత్రము ఎవరు, ఎక్కడ? అందుకే మన ధ్యానాంశము పవిత్ర కన్య మరియా జీవపు వెలుగుల మూలం అన్నాం కదా. లెమ్ము యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1 నుంచి 2వ వచనం వరకు. లెమ్ము, ప్రకాశింపుము, నీకు వెలుగు ప్రాప్తించినది, ప్రభువు తేజస్సు నీపై వెలుగొందుచున్నది. ధరణిని చీకట్లు ఆవరించి ఉన్నను, జాతులను తమస్సు కప్పి ఉన్నను, నీపైన ప్రభు ఉదయించును, అతని కాంతి నీపై తేజరిల్లును. ఈ వెలుగు, ఈ కృప, ఈ ప్రేమ, ఈ ఆనందం ఎక్కడ, ఎప్పుడు, ఎలా? ఇది మనం గ్రహించాలి. అందుకే గలతీలకు రాసిన లేఖ 4వ అధ్యాయం 4వ వచనంలో వింటాం, కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను, ఆయన ఒక స్త్రీ నుండి పుట్టాను, ఆయన ధర్మశాస్త్రమునకు లోనయ్యాను. ఆ విధంగానే నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టెను, ఆయన క్రీస్తు ప్రభువు. లూకాసు వార్త 2వ అధ్యాయంలో వింటాం. ఆయన రక్షణపు వెలుగు మనపై ప్రకాశింపచేసి శాంతి మార్గమున మనను నడిపించుటకు, అంధకారములోను మరణపు నీడలోను ఉన్నవారిపై దాన్ని ప్రసరింపచేయటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభు ఈ లోకానికి రావటం అనేది అది ఉషోదయం, రక్షణోదయం. ఆ శిశువు జననము మనందరికీ అద్భుతమైనటువంటి ఉత్సవం, మహోత్సవం. ప్రభు ఉషోదయము క్రీస్తు మనలోనికి ప్రవేశింపజేసిన ఆ వెలుగు యొక్క శక్తి సామర్థ్యాల వెనుక ఒక మహా వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తి ఎవరో కాదు, అమ్మ మరియ. అమ్మ మరియ ప్రభావమే మనందరిపైన, మన రక్షణ పైన, మనకు ప్రభువుతో ఉన్న సంబంధ బాంధవ్యాన్ని తెలియచేస్తూ ఉంది. ఈ సందర్భంగా ఒకటి తెలియచేయాలి. తెలుగు భాషలో ఒక సంయుక్తాక్షరము లేక పదం ఉంది. అది ఏమిటి అంటే స్త్రీ. స్త్రీ అనే ఆ మాటలో 3 అక్షరాలు ఉన్నాయి. స, త, రా. స అంటే సకారం, సాత్వికత, గుణసూచకము. తకారము తమోగుణం, బిడియము, వినయము, విధేయత, చీకటని కాదు. రకారం అంటే గౌరవ మర్యాదలు, అనురాగ అనుబంధాలు. అందుకే సంస్కృతంలో ఒకటి ఉంది, నాస్తి మాతృ నమో గురు, నాస్తి మాతృ నమా పూజ్యో నమ సఖ. అంటే తల్లితో సమానమైన గురువు లేడు, తల్లితో సమానమైన సహోదరుడు లేడు, తల్లితో సమానమైన పూజ్యులు లేరు. తల్లి తల్లియే. ఈ తల్లి లేక ఈ బిడ్డల అనుబంధ సంబంధం ఏమిటి అని అంటే, మన సంస్కృతిలో ముఖ్యంగా మనకు తెలుగు వాళ్ళ సంస్కృతిలో నీరు పారినా పోదు, ఏటు మీది ఇసుక తలుచుకున్నా పోదు తల్లిపైన ప్రేమ అని. అందుకే మన వాళ్ళు పుట్టింటికి వెళ్ళినప్పుడు, నన్ను గన్న తల్లి చీరెట్టవమ్మ, చీరకు చిలికల అంచెట్టవమ్మ, రత్నాల పేరెట్టవమ్మ, పేరుకు పెట్టెలతో సొమ్మెట్టవమ్మ అని. ఎప్పుడు ఏదో తీసుకెళ్ళాలనేటువంటి తాపత్రయమే. వాళ్ళ ఆయన 10,000 పెట్టి పట్టు చీర పెట్టినా 200తో పెట్టిన వాళ్ళ అమ్మ చీర గురించి ఊరంతా చెప్తారు. ఇది సర్వ సహజమైనటువంటి గుణం, స్త్రీలలో ఉండేటటువంటి అనుబంధ సంబంధ బాంధవ్యం. అసలు అమ్మ అనే మాటలోనే అమృతం ఉంది. చిన్నతనంలో కొట్టినా, పెద్దయ్యాక అరిచినా అది మన సంస్కారం కోసము, మన భవిష్యత్తు కోసమని మనందరం భావిస్తాం. ఇదిగో ఈ సందర్భంలో మానవ జాతి రక్షణార్థమై దేవుని ప్రణాళికలో కావలసినటువంటి ఒక మహా వ్యక్తి కోసం దేవుడు వెతుకుతున్నటువంటి సమయంలో దైవానురాగము రాగధారయ్యై జాలువారి దేవుడే దివి నుండి భూకి దిగుకొచ్చినటువంటి వేళ అది.
అమితమైన ప్రేమ అమ్మ, అంతులేని అనురాగం అమ్మ, అలుపెరగని ఓర్పు అమ్మ, అద్భుతమైన స్నేహం అమ్మ, అపురూపమైనటువంటి కావ్యం అమ్మ. ఈ అమ్మలకు మించినటువంటి అమ్మ మరియమ్మ. ఆ అమ్మ కోసమే దేవుడు వెతుకుతూ ఉన్నాడు. మాతృత్వం అనే దానికి పరిపక్వత, పరిపూర్ణత, సంపూర్ణత, సౌభాగ్యము, సర్వోన్నతం చూపించింది ఈ లోకములు ఎవరు అంటే అమ్మ మరియ. అమ్మ అంటే ఏంటి, మాతృత్వం అంటే ఏంటి, ఆ మాతృత్వంలో మధురమైనటువంటి ఘటనను, సంఘటన అన్నిటిని కూడా మేళవించి మనందరికీ చూపించినటువంటి తల్లి. ఏరువాకయై, రాగరంజితమై, రమ్యమై, సౌమ్యమై, శుభ శోభాలను కరుణారస ప్రేమ భరితమై, కరుణామయుడు యేసునాథునికి ప్రేమ సుధలను గ్రోలనిచ్చిన మాతయై, మనందరకు మోక్షపు మకరందం అందించు ఆనందమయ్యై, అనంత ఆనంద నందనమై మనందరం ముందు నిలిచింది తల్లి మరియ. అందుకే గట్టిగా చప్పట్లు కొడుతూ తల్లికి స్తోత్రం తెలియచేద్దాం. ఆమె ఊరికినే అమ్మ కాలేదు. శక్తి సామర్థ్యాలు అనేటటువంటి కంటే మించిన ఒక మహోన్నత వ్యక్తిగా ఎందుకు ఎలిగిందంటే అమ్మ, ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున జరుగునుగాక. ఇదిగో ప్రభు దాసురాలను తనను తాను తగ్గించుకొని తనదైనటువంటిది ఏదీ లేకుండా ప్రభువుకే అంకితం చేసుకున్నటువంటి ఆ మహనీయురాలు. ఇదిగో మనము జీవపు వెలుగుల మూలము అన్నామే. యేసు ప్రభువు జన్మించడం ఒక వెలుగుగా, ఉషోదయంగా మనందరం భావిస్తున్నాం పరిశుద్ధ గ్రంథం ఆధారంగా. అదిగో ఆ వెలుగులు అంచెలంచెలుగా మానవ జీవితాలోనికి ఎలా గొల్లలు ఆ రోజున వెలుగును చూశారు, స్పందించారు, వెళ్ళి ఆరాధించారు. జ్ఞానులు వెళ్ళారు, నక్షత్రం సహాయంతో ప్రభువును కనుగొన్నారు, ఆరాధించారు. అలానే ఈ వెలుగుల యొక్క మహిమ ఎలాంటిది అంటే ఈరోజు మనము ప్రత్యేకంగా గొప్ప పండుగ చేసుకుంటూ ఉన్నాం. ఈ యొక్క నవదిన ప్రార్థనలతో పాటు ప్రభువును కానుకగా సమర్పించినటువంటి పండుగ. ప్రభువును కానుకగా ఆ సమర్పణకు వెళ్ళినప్పుడు మరియ యోసేపులు ఈ సిమియోను చేతుల్లోకి తీసుకుని, ఇదిగో ఈ వెలుగు కోసమే నేను ఎదురు చూస్తున్నాను, ఈ వెలుగును చూడకుండా నేను మరణించడం నాకు తెలుసు అని ఆ వెలుగును గురించి గొప్పగా బాహాటంగా బహిరంగంగా ప్రకటించి ఉన్నాడు. ఏమిటి ఆ వెలుగు యొక్క మహిమ? అదిగో ప్రజలందరి ఎదుట నీవు ఏర్పరిచిన రక్షణను కనులార కాంచితిని, అది అన్యులకు మార్గదర్శకముకు వెలుగు, నీ ప్రజలకు ఇజ్రాయేలును మహిమ చేకూర్చు వెలుగు. స్కూల్ అవంగానే పిల్లలు ఇంటికి వెళ్తూ ఉన్నారట. ఒక ఇద్దరు పిల్లలు ఏడుస్తున్నారట. ఇద్దరు పిల్లలు ఏడ్చుకుంటూ వెళ్తున్నారు పాఠశాల అయిపోయిన తర్వాత. వాళ్ళ మాస్టర్ గారు చూసి, ఏంట్రా ఏడుస్తున్నావు, ఎందుకురా అన్నారట. ఆ పిల్లవాడు అన్నాడంట, మాస్టర్ గారు నేను చనిపోతానండి అందుకే ఏడుస్తున్నానండి అన్నాడు. ఎందుకురా అంటే, నేను 5 రూపాయలు బిళ్ళ మింగానండి, చచ్చిపోతానని భయం వేస్తుందండి, నేను చచ్చిపోతానండి అన్నాడు. మాస్టర్ గారు పక్కన ఉన్నాడని అడిగారంట, వరే నువ్వెందుకు ఏడుస్తున్నావురా? వాడంటే 5 రూపాయల బిళ్ళ మింగాడు. 5 రూపాయల బిళ్ళ నాదే అండి అన్నాడంట. ఆవేదనలో, ఆర్భాటంలో, ఆర్తనాదంలో, అంగలార్పులలో, దిక్కు దరిద్రంతో చుట్టుకొని వారు కానలేక, దరిని చేరలేక, చిమ్మ చీకటిలో కొట్టు మిట్టాడుతున్నటువంటి ఇదిగో నిరాశ జీవులకు ప్రభాతమై, ప్రకాశమై, తేజోమయ రూపమై, ఆశా కిరణమై, విశ్వజ్యోతి అయి, జీవన శృతి అయి పల్లవించి ప్రభవించి ప్రభావకాంతులు చిమ్మించిన దినంలో ఏమిటి అంటే అమ్మ ఇదిగో ప్రభువు దాసురాలను అని చెప్పినటువంటి గడియ. అందుకే ఆమె మూలము, జీవపు వెలుగుల మూలం. ఎందుకంటే ఆమె చెప్పిన మాటలతోటే సృష్టిలో ఏర్పాటు చేసుకున్న ఆ రక్షణ్యం అనేటటువంటిది అంచెలంచెలకి కదిలి వచ్చింది. ఆ మహనీయుని జననము ఎంత గొప్పగా మనం కొనియాడుతూ ఉన్నామో, ఆ అమ్మ చెప్పిందే ఇదిగో ప్రభుదాసురాలని చెప్పిన ఆ మాటలో కూడా అంత ఉన్నతమైన శక్తి ఉంది, అంత ధైర్యం ఉంది, అంత స్థైర్యం ఉంది. అందుకే లోకమునకు వెలుగును నేనే అన్నారు స్వామి. యోహాను గారి సువార్త 8వ అధ్యాయం 12వ వచనములో, లోకమునకు వెలుగును నేనే, నన్ను అనుసరించువాడు అంధకారము నడవక జీవపు వెలుగును పొందెను.
అంధకారమును నడువక జీవపు వెలుగును పొందను. ఆ జీవపు వెలుగులు లోకంలో ప్రసరించటానికి, నీవు నేను గ్రహించటానికి, అనుసరించటానికి, అనుబంధంగా మనందరూ ఇతరులకు చెప్పటానికి, మన కుటుంబాలు, మన సంస్థలు, మనలో మన సంఘ సభ్యులందరూ కూడా ప్రభావితం కావటానికి, ఆ వెలుగు మన కాడికి రావటానికి ప్రథమంగా ఆ అమ్మ చెప్పినటువంటి మాటలు మర్చిపోకూడదు. అది ఆ అమ్మలో ఉన్నటువంటి ఆ మహత్తరమైనటువంటి శక్తి. అందుకే పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథము 49వ అధ్యాయం 15వ వచనంలో, స్త్రీ తన పసికందును మర్చిపోవునా, తన ప్రేమను పుట్టిన బిడ్డ మీద జాలి చూపకుండునా, ఆమె తన శిశువును మరిచిన నేను మాత్రం నిన్ను మరవను. అదిగో చూడండి, ఆ దేవుడు ఏర్పాటు చేసుకున్న గొప్ప ప్రణాళిక, ఇదిగో ఈమె ద్వారా ఈ విధంగా రావాలని ఆ ప్రభు ఏర్పాటు చేసుకుంటే, అమ్మ ఎంతో ప్రేమానురాగాలతో, త్యాగంతో, అనురాగంతో, ఆప్యాయతతో, ఇదిగో నేను సిద్ధంగా ఉన్నానయ్యా, ఇదిగో నేను సిద్ధంగా ఉన్నా. ఆ ప్రేమే చలమై, చెరువై, నది అయి, జలనిధి అయి, భూనభోంతరాలను మోక్షాధిపతితో సంధి చేయించింది. చావును ఓడించింది ఈ ప్రేమే, స్వర్గాన్ని గడించింది ఈ ప్రేమే, బండబారిన మొండి బ్రతుకులపైన ఆత్మ చైతన్యం తీసుకొచ్చింది ఈ ప్రేమే. ఆ ప్రేమే మనల్ని కల్పించేది, నడిపించేది. అందుకే అమ్మను మీరు నేను మర్చిపోకూడదు. ఆమె జీవ వెలుగుల ఊట. అందుకే మన పరిశుద్ధ గ్రంథంలో ఇంకా చాలా విషయాలు వింటాం అమ్మను గురించి. ప్రభువు ప్రబోధ చేస్తుండే సమయంలో ఒక స్త్రీ వచ్చి లూకాసు సువార్త 11వ అధ్యాయం 27వ వచనంలో, అయ్యా, నిన్ను మోసిన గర్భమును నీకు పాలిచ్చిన స్తనములు ఎంత ధన్యమైనవి అని చెప్పి. మనల్ని కూడా అంటారు కొంతమంది, సరిగా ఉంటే ఎవడు రాయుడు అని అంటారు, లేకుంటే కానీ ఇంకొక రకంగా అంటారు. మన జీవితాలు, మన ప్రభావం, మన బ్రతుకులు, మన జీవితం యొక్క విలువలు అనేటటువంటి మన తల్లిదండ్రుల గురించి కూడా చెప్పుకుంటారు. ఆ బిడ్డలు ఎంత చక్కగా పెంచారండి ఆ తల్లిదండ్రులు అంటారు. అదిగో ఆ అమ్మ యొక్క అమృత తత్వంలో నుంచి మనందరం ఉద్భవించినప్పుడు, ఆ అమ్మలో ఉండేటటువంటి ఆ మాధుర్యాన్ని గ్రాలినటువంటి మనందరము అమ్మతో ఉన్నటువంటి అనుబంధాలను మీరు నేను మనందరం గ్రహించగలుగుతున్నాం, కనుక జీవించగలుగుతున్నాం. దురదృష్టం ఏంటంటే చాలామందికి యేసు ప్రభు అంటే ఇష్టం, కానీ వాళ్ళ అమ్మ అంటే ఇష్టం ఉండదు. చాలామందికి వాళ్ళ అమ్మ అంటే ఇష్టం, కానీ శ్రీసభ అంటే ఇష్టం ఉండదు. శ్రీసభ అంటే ఏంటి? మన సంఘం, మన మేత్రాసనం, మన విచారణ. దీన్ని మనం ప్రేమించాలి. మనం ఎంతగా ప్రభువును ప్రేమిస్తున్నామో, మనం ఎంతగా అమ్మను, మరియ తల్లిని ప్రేమిస్తున్నామో, మన సంఘాలని, మన సంఘ సభ్యులను, మన ఐక్యతను, మన సమాధానాన్ని మనందరం కూడా విశ్వసించాలి, జీవించాలి, ప్రకటించాలి. మన పీఠాధిపతులకు తోడుగా ఉండేటటువంటి యాజకులను, వారికి సహాయించేట మఠవాసులను, ఇంకా క్రైస్తవులను, సహోదరి అందరూ కలిసి కట్టుగా ఒక సంఘంగా, ఒక సభ్యత్వం కలిగినటువంటి బాధ్యత కలిగినటువంటి పౌరులంగా, క్రైస్తవులంగా జీవించడానికి మనందరం కూడా ప్రయత్నం చేయవలసి ఉంది. ఈ విషయంలో తల్లి మరియ యొక్క ఔన్నత్యం ఎంతో గొప్పది. ఆమె జీవ వెలుగుల ఊట అని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. ఆల్ఫ్రెడ్ నోబెల్ అనేటువంటి ఆయన గురించి మీరు వినే ఉంటారు. దురదృష్టం ఏంటంటే, ఒకరోజు ఆయన బ్రతికుండగా న్యూస్ పేపర్లో వచ్చింది, ఆల్ఫ్రెడ్ నోబెల్ నో మోర్, చచ్చిపోయాడు అని. దానికి తోడుగా మరణాయుధమైనటువంటి డైనమైట్ను కనుగొన్నటువంటి ఆయన చనిపోయాడు అని చెప్పి పెద్ద పేపర్లో వచ్చింది. ఆయన చదువుకున్నాడంటే తెల్లారు లేచి. దురదృష్టం ఏంటంటే, వాళ్ళ సోదరుడు చనిపోతే ఈయన చనిపోయాడు అనుకున్నారు. అయినా ఈయన ఈ డైనమైట్ అనే దాన్ని కనుగొన్నాడని చెప్పి అప్పటి వరకు గొప్పగా చెప్పుకునేటటువంటి ఆయన గురించి పత్రికల్లో ప్రచురించిన దాని గురించి, అయ్యో ఇంత దరిద్రమా, నేను ఇట్లాంటి దాన్ని కనుగొంది, దీని నుంచే నేను ఇంత సంపాదించిందని చెప్పి అప్పుడు మనసు మార్చుకొని నోబెల్ ప్రైజ్ అనేటువంటి దాన్ని ఆయన పేరు మీదుగా స్థాపించారు. ఎందరెందరికో ఎన్నెన్నో రకాలుగా అందిస్తూ ఉన్నారు. జీవితంలో ఒక జీవం ఇవ్వటం అంటే అంత సులభమైంది కాదు. ఒకరిని పెంపొందింప చేయటము, అభివృద్ధిలోనికి తీసుకురావటం అంటే అంత సులభమైనటువంటి విషయం కాదు. అందుకే మీరు నేను మనందరం కూడా మరొకసారి తల్లి కళ్ళు చూస్తూ మన అనురాగ ఆప్యాయతలను జ్ఞాపకపరుచుకోవాలి. ఈ మధ్యన ఒక పుస్తకంలో చదివాను, కళ్ళు మూసుకొని ప్రేమించేది ప్రియురాలట, కళ్ళు తెరుచుకొని ప్రేమించేది స్నేహితురాలట, కళ్ళు ఉరిమి ప్రేమించేది భార్య అట,
కళ్ళల్లో ప్రేమ కనపడకుండా ప్రేమించేది అమ్మట. కళ్ళు మూసే వరకు ప్రేమించేది నాన్నట. అమ్మ ప్రపంచానికి నిన్ను పరిచయం చేస్తుంది, నాన్న ప్రపంచాన్ని నీకు పరిచయం చేస్తాడు. అమ్మ భద్రత, నాన్న బాధ్యత. ఆకలి తెలియకుండా అమ్మ చేస్తుంది, ఆకలి విలువ తెలిసేలా నాన్న చేస్తాడు. జీవితం అమ్మది, జీవనం నాన్నది. అమ్మ నాన్న ఔన్నత్యం అది. అమ్మను గురించి ఇంత గొప్పగా విన్నామే. మనం ఇంటికి వెళ్ళి మన అమ్మలకల్లి ఎలా చూస్తున్నాం, మన నాన్నకల్లి ఎలా చూస్తున్నాం? ఇది అమ్మ మరియమ్మ అనుగ్రహాన్ని పొంది ప్రభువుకు జన్మనిచ్చింది. శిలువ పైన యోహాను గారి సువార్తలో చూడండి, 2వ అధ్యాయంలో ఆయన అనుబంధ సంబంధాలు ఆ కానాపల్లి వివాహంలో ప్రారంభమై ఎక్కడ ముగిశాయి అని అంటే 19వ అధ్యాయం. యోహాను గారు చాలా చక్కగా రచన చేశాడు సువార్తను. ఈ 2 అధ్యాయాల మధ్య తన సువార్తను ముగించుకున్నాడు. ప్రథమంగా తల్లిని పెట్టాడు, చివరన తల్లిని పెట్టాడు. 19వ అధ్యాయంలో అదిగో శిలువ పైన యేసు ప్రభు మరణించే సమయంలో, అమ్మా ఇదిగో నీ కుమారుడు. ఆ మాటలతోటి మీరు నేను మనందరం కూడా ఆ అమ్మకి బిడ్డలమయ్యాం. అక్కడ యేసు ప్రభుకు జన్మనిచ్చింది ఆయన. ఇక్కడ ఆ ప్రభు చెప్పిన మాటలు మీకు నాకు మనందరికి జన్మనిచ్చింది, మనందరికి తల్లయింది. ఆ అమ్మ అండదండల్లో ఉండే మనం, అడుసాలంలో జరిగే ఆమె యొక్క జీవితాన్ని పరిశీలించే మనము, వేడుకునేటువంటి మనం, మన జీవితాలు ఎలా ఉండాలి? జీవితాలు మారాలి, మన జీవితాలు మారాలి. శాపదృష్టిలో మనం అనుగ్రహ దక్ష మరియమ్మ, పాపులం మనం, పరమ పావని మానని వరదాయిని అమ్మ. పాప పంకిలం మన జీవనం, పరమోన్నతం ఆమె జీవితం. వైషమ్య మనస్కులం మనం, సౌజన్య మూర్తిని ఆమె. సకల లోప భూషులమైన మనం అందరం కూడా అదిగో ఆ గుణదల మాత కల్లి చూడాలి, ప్రార్థించాలి. అందుకే ఆమె యందు మనకున్న విశ్వాస వికాసంతో, ఈ భక్తి ప్రకాశంతో, ప్రేమ తత్పరతతో, ఆర్ద్రతతో, ఆవేదనతో అమ్మ గుణదల మాత చెంతకు చేరుతున్నాం. ప్రార్థించుదాం. మన ఆరాటాన్ని, ఆక్రందాన్ని, అవసరాన్ని నివేదిద్దాం. మారు మనస్సును అర్పించుదాం. మంచి శుభాశిష్యులతో వెళ్దాం. అంతేకాదు పరిశుద్ధమైన ప్రవర్తనను అలవరుచుకుందాం. లోక కళ్యాణ ప్రాప్తి, సర్వమానవ సౌభ్రాతృత్వ దీప్తి, సర్వుల శ్రేయస్సునందు శక్తి, శాంతి సమాధానురక్తి అందరికీ కలిగేలా చేసేందుకు దీక్షను తీసుకుందాం. ఈ నవదిన ప్రార్థనలో దీక్షను తీసుకుందాం. పవిత్రంగా, పరిశుద్ధంగా, అమ్మలా పోలి, అమ్మలా జీవించటానికి అమ్మ గుణదల మాత ద్వారా, దివ్యనాథుని యొక్క వేడుదల ద్వారా, ఆ తల్లి యొక్క ప్రార్థనల ద్వారా యేసు ప్రభు చెంతకి సురక్షితంగా చేద్దాం. మన జీవితాన్ని ధన్యం చేసుకుందాం. ఆమెన్.
సహోదరి సహోదరుల మీరును నేను అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమట్లా ప్రార్థించండి. ప్రభువా నా స్తుతి మహిమ కొరకును మన ప్రయోజనముల కొరకును మన పవిత్ర సభ ప్రయోజనముల కొరకును నీ కరుణల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. పరమ పవిత్రుడవైన తండ్రి, క్రీస్తు ప్రభుని మాతను పోలిన మా కన్యమాతయకు శ్రీ సభ అర్పించి ఈ అర్పణములను స్వీకరింపుము. ప్రతి జాతి నుండి సమైక్యపరిచిన సకల ప్రజలతో శ్రీ సభ పవిత్రాత్మయందు జీవించుచు ఒకే ఒక దేహముగా రూపొందునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. ప్రభువైన దేవా, సర్వశక్తిమంతుడవును నిత్యుడవు అయిన సర్వేశ్వరా, ఎల్లప్పుడును ఎచ్చోటను మేము నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మా ఎడల నీవు కనబరచు ప్రేమపూరిత కనికరము మాకు ఒక అద్భుత వరము. నీ అనుగ్రహ ఫలముతో పవిత్ర కన్య మరియమ్మయందు నెరవేరిన పరమ రహస్యములు శ్రీ సభ యొక్క దివ్య సంస్కారములందు సంజ్ఞారూపములు నెరవేరవలెనని నీవు చిత్తగించితివి. జ్ఞాన స్నానపు జలము ద్వారా శ్రీ సభ యొక్క ఫలప్రదమగు కన్యత్వము నుండి ఒక మీ కుమారులకును కుమార్తెలకును నూతన జన్మనిచ్చుచున్నది. ఇది విజ్ఞానము వలన పవిత్రాత్మయందు నెరవేరుచున్నది. నూతన జన్మము నొందిన ఈ బిడ్డలను ప్రశస్తమును పవిత్రమునైన క్రిస్మా తైలముతో అభ్యంగించుచున్నది. తద్వారా పవిత్ర కన్య మరియమ్మను అతి పవిత్రమును పరిపూర్ణ అనుగ్రహములతో నింపిన పవిత్రాత్మ దిగి వచ్చి వారిని దీవించి వలనని మొరపెట్టుచున్నది. దివ్యవర ప్రసాదములను కుమ్మరింపవలనని ఆశించుచున్నది. తల్లి శ్రీ సభ ప్రతిదినము తన బిడ్డల కొరకు పవిత్రమగు బలిపీఠమును కూడా ఏర్పాటు చేయుచున్నది. జగజ్జనుల జీవముగ కన్య మరియమ్మ నుండి జన్మించి స్వర్గీయ ఆహారముగా రూపొందిన వానితో బిడ్డలను పోషించుచున్నది. ఆహారమే మా ప్రభువైన యేసుక్రీస్తు. కావున మేము దేవదూతల బృందములతో ఏకమై నిరతము ఆనందించుచు నీ ప్రస్తుతి చేయుట ఎట్లనగా,
ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుచున్నాము. ఈ విధమునవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి: మీరందరూ దేనిని తీసుకొని భుజింపుడు, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి: మీరందరూ దేనిని తీసుకొని పానము చేయుడు, ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునస్కి అప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చెయ్యము. ఉత్థానమగుదుము అనే నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియగు మరియ మాతతోనూ, ఆమె నిగ్రహ వరుడైన పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము.
క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతోనే కమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన ఆహారము మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలత నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములో జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందాము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడవారు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించగలిగిన నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దయచేసి గమనించండి. తరచుగా దివ్యబలి పూజలలో పాలు పంచుకుంటూ దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించేటటువంటి కథోలికులు మాత్రమే దయచేసి దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించడానికి 2 వరుసలలో ముందుకు రండి. మిగిలినటువంటి భక్తులు, విశ్వాసులు మీ స్థలాలలో కూర్చుని ప్రార్థన చేసుకునండి. గమనించండి, దివ్య సత్ప్రసాదాన్ని కేవలం
ఆర్సిఎం సంఘానికి చెందినటువంటి కథోలిక క్రైస్తవులు మాత్రమే స్వీకరించడానికి 2 వరుసలలో ముందుకు రండి. మిగిలినటువంటి భక్తులు, విశ్వాసులు మీ స్థలాలలో కూర్చుని ప్రార్థన చేసుకునండి.
పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా, నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ, నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన ఆలకించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయునట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. గుణదల లూర్దు మాత పుణ్యక్షేత్ర 100 వసంతాల పండుగ ప్రార్థన. మా ప్రభువైన దేవా, మా ప్రభువైన దేవా, మానవాళి రక్షణ కొరకు మానవాళి రక్షణ కొరకు మీ ఏకైక కుమారుడు ఏకైక కుమారుడు యేసుక్రీస్తు యేసుక్రీస్తు ఈ లోకములో ఈ లోకములో ప్రభువుగా జన్మించుటకు ప్రభువుగా జన్మించుటకు మరియ మాతను మరియమాతను తల్లిగా ఎన్నుకున్నందుకు తల్లిగా ఎన్నుకున్నందుకు మీకు వందనములు. మీకు వందనములు. ఆ మరియ తల్లి ఆ మరియ తల్లి మా మధ్యన మా మధ్యన గుణదల లూర్దు మాతగా గుణదల లూర్దు మాతగా శతవసంతాలు శతవసంతాలు తన ప్రార్థనల ద్వారా తన ప్రార్థనల ద్వారా మమ్మందరినీ ఆదరిస్తూ మమ్మందరినీ ఆదరిస్తూ మా మనవులను ఆలకిస్తూ మా మనవులను ఆలకిస్తూ తన చల్లని వడిలో తన చల్లని వడిలో మా సేద తీర్చుతూ మా సేద తీర్చుతూ మీ కుమారుడైన నీ కుమారుడైన క్రీస్తు వరములతో క్రీస్తు వరములతో మమ్ము నింపుచున్నందుకు మమ్ము నింపుచున్నందుకు మీకు వేలాది వందనములు. నీకు వేలాది వందనములు. ఓ దేవా, ఓ దేవా, ఈ గుణదల లూర్దు మాత ఈ గుణదల లూర్దు మాత పుణ్యక్షేత్రమును పుణ్యక్షేత్రమును గత 100 సంవత్సరములు గత 100 సంవత్సరములు మీ దివ్య సన్నిధిగా మీ దివ్య సన్నిధిగా భక్తుల పెన్నిదిగా భక్తుల పెన్నిదిగా మీ వరప్రసాదముల ఊటగా మీ వరప్రసాదముల ఊటగా ఆధ్యాత్మిక శిఖరముగా ఆధ్యాత్మిక శిఖరముగా శాంతి సౌధముగా శాంతి సౌధముగా విలసిల్ల చేయుచున్నందుకు విలసిల్ల చేయుచున్నందుకు మీకు స్తోత్రములు. మీకు స్తోత్రములు. ఓ ప్రభువా, ఓ ప్రభువా, గుణదల లూర్దు మాత గుణదల లూర్దు మాత పుణ్యక్షేత్ర పుణ్యక్షేత్ర పూజ్య వ్యవస్థాపకుల పూజ్య వ్యవస్థాపకుల ఈ పుణ్యక్షేత్ర అభివృద్ధి కొరకు ఈ పుణ్యక్షేత్ర అభివృద్ధి కొరకు కృషి చేసిన పుణ్యాత్ముల కృషి చేసిన పుణ్యాత్ముల ఉద్దేశములను ఉద్దేశములను మా మనసున నిలుపుకొని మా మనస్సును నిలుపుకొని ఈ పుణ్యక్షేత్ర పురోగతి కొరకు ఈ పుణ్యక్షేత్ర పురోగతి కొరకు మేము శ్రమించునట్లు మేము శ్రమించునట్లు మమ్ము దీవించండి. మమ్ము దీవించండి. ఈ గుణదల లూర్దు మాత ఈ గుణదల లూర్దు మాత పుణ్యక్షేత్ర పుణ్యక్షేత్ర శతాబ్ది మహోత్సవములు శతాబ్ది మహోత్సవమును మాకందరికి మాకందరికి మీ విశిష్ట వరములను అందించి మీ విశిష్ట వరములను అందించి మా విశ్వాసమును బలపరచి మా విశ్వాసమును బలపరచి మీ దివ్య కుమారుడైన మీ దివ్య కుమారుడైన క్రీస్తు మార్గములో క్రీస్తు మార్గములో మమ్ము నడిపించునుగాక. మమ్ము నడిపించునుగాక. అమ్మా, అమ్మా, గుణదల లూర్దు మాత గుణదల లూర్దు మాత మిక్కిలి నెనరుగల తల్లి మిక్కిలి నెనరుగల తల్లి మీ శరణు కోరి మీ శరణు కోరి పరిగెత్తి వచ్చి పరిగెత్తి వచ్చి మీ ఉపకార సహాయమును మీ ఉపకార సహాయమును అడిగిన వారలలో అడిగిన వారిలో ఒక్కరైనను ఒక్కరైనను మీ వలన నీ వలన చేయి విడువబడినట్లు చేయి విడబడినట్లు ఎన్నడును ఎన్నడును లోకములో లోకములో వినినది లేదని వినినది లేదని తలంచండి. తలంచండి. కన్యకల రాజ్ఞి కన్యకల రాజ్ఞి దయారసము గల తల్లి దయారసము కలిగిన తల్లి ఇటువంటి నమ్మిక చేత ఇటువంటి నమ్మిక చేత ప్రేరేపింపబడి ప్రేరేపింపబడి మీ పవిత్ర పాదములను నీ పవిత్ర పాదములను సమీపించి సమీపించి నిట్టూర్పు విడిచి నిట్టూర్పు విడిచి ప్రలాపించి ఏడ్చెడు ప్రలాపించి ఏడ్చెడు పాపులమైన మేము పాపులమైన మేము మీ దయాళమునకు కాచుకొని నీ దయాళమును కాచుకొని
ఉందుమని నీ సముఖములో నీ సముఖములో నిలుచుచున్నాము. నిలుచుచున్నాము. నీ బిడ్డలమైన నీ బిడ్డలమైన మమ్మందరినీ ఆదరించు. మమ్మందరినీ ఆదరించు. మీ కుమారుడైన మీ కుమారుడైన క్రీస్తు చెంతకు క్రీస్తు చెంతకు మమ్ము నడిపించు తల్లి. మమ్ము నడిపించు తల్లి. ఆమేన్. ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనమందరము కూడా ఆధ్యాత్మికముగా ఈ దివ్య బలి పూజలో పాలు పంచుకోవడానికి మనకి చక్కటి వాతావరణాన్ని దయచేసినటువంటి దేవాతి దేవునికి కృతజ్ఞతలు, మరీ తల్లికి వందనములు అర్పించుదాము. గుణదల లూర్దు మాత 100 వసంతాల పండుగ నిమిత్తము ఏర్పాటు చేయబడిన ఈ నవదిన ప్రార్థనలో 3వ రోజు అనగా ఈ రోజు మన అందరి కొరకు దివ్య బలి పూజని సమర్పించి తన ఆధ్యాత్మిక మాటల చాతుర్యముతో మనలందరినీ కట్టిపడేసినటువంటి ఫాదర్ గోవిందు రాయన్న గారిని విచారణ గురువులు పుణ్యక్షేత్ర డాక్టర్ గారు అయినటువంటి ఏలేటి విలియం జయరాజు గారి తరపున విచారణ విశ్వాసుల తరపున మీకు ధన్యవాదములను తెలియపరుస్తున్నాము. ఫాదర్, మీరు ముందుకు వచ్చి మా చిరు సత్కారాన్ని స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. గురువులను సన్మానించడానికి కౌన్సిల్ సభ్యులైనటువంటి శిలువ ప్రసాద్ గారు, గుమ్మడి రవికుమార్ గారు వచ్చి ఫాదర్ని సత్కరిస్తుంటారు. ఈ నవదిన ప్రార్థనలో ప్రతిరోజు మన విశ్వాసాన్ని ఉత్తేజపరచడానికి ఈ దివ్య బలి పూజలో పాల్గొంటున్నటువంటి విజయవాడ మాత్రాసన వికారి జనరల్ రెవరెండ్ ఫాదర్ మూల ప్రసాద్ గారికి, గుణదల విచారణకర్తలు, అదేవిధముగా గుణదల పుణ్యక్షేత్ర రెక్టర్ గారైనటువంటి ఏలేటి విలియం జయరాజు గారి తరపున విచారణ విశ్వాసుల తరపున మీకు ధన్యవాదములను తెలియపరుస్తూ ఉన్నాము. ఈరోజు ఈ దివ్య బలి పూజలో సెయింట్ పీటర్స్ కో కథీడ్రల్, కార్మెల్ నగర్, రాణి గారి తోట విచారణ గురువులు, అదేవిధంగా పాల్గొన్నటువంటి విచారణ విశ్వాసులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదములను తెలియపరుస్తూ ఉన్నాము. ఈరోజు ఈ దివ్య బలి పూజలో పాల్గొన్నటువంటి ప్రతి గురువులకు పేరు పేరున విచారణ గురువులు ఏలేటి విలియం జయరాజు గారి తరపున, విచారణ విశ్వాసుల తరపున ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలను తెలుపుచున్నాము. ఈరోజు ఈ దివ్య బలి పూజలో మధురముగా గీతాలాపన చేసినటువంటి సెయింట్ పీటర్స్ కో కథీడ్రల్ గాయక బృందమునకు విచారణ గురువులు, అదేవిధముగా విచారణ తరపున ధన్యవాదములను తెలియపరుస్తూ ఉన్నాము. నవదిన ప్రార్థనలో 4వ రోజు అనగా రేపటి దినమున దివ్య బలి పూజను సమర్పిస్తున్నటువంటి గురువులు ఫాదర్ జ్యోతి మనోహర్ పిఎంఏ, విద్యాభవన్ పూణే. అంశము పవిత్ర కన్య మరియా అపోస్తులతో కలిసి ప్రార్థించుట. ఉద్దేశము వ్యాధిగ్రస్తుల కొరకు. పాల్గొనవారు కానూరు, లబ్బిపేట విచారణలు. పూజ గీతములను ఆలపించువారు
కానూరు విచారణ గాయక బృందము. ప్రార్థించుదాము. మా ప్రభు అయిన దేవా, క్రీస్తు శరీరముతో పోషింపబడిన వారిని ఆయన ఆత్మతో నింపము. తద్వారా మా క్రియలు ఎల్లప్పుడూ ఆత్మ ద్వారా నడిపింపబడును. ఆ ఆత్మయే శ్రీ సభ యొక్క రహదారులందు ప్రకాశించుచున్నాడు. ఆ ప్రభువే కన్యమాత యొక్క యావత్ జీవితమును పవిత్రమనర్చియున్నాడు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ యొక్క 100 వసంతాల వేడుకలలో, ఈ నవదన ప్రార్థనలలో ఇక్కడికి వచ్చి ఈ పూజను సమర్పించడం అనేది గొప్ప అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఈ సందర్భమున మహాఘనత వహించిన రాజారావు పీఠాధిపతులకు, అదేవిధముగా మోన్సినోర్ గాబ్రియల్ ప్రసాద్, మోన్సినోర్ ప్రసాద్ విచారణ గురువులు, రెక్టరెంట్ జయరాజు ఫాదర్ వారి సహాయక గురువులు, ఈ యొక్క పుణ్యక్షేత్ర పెద్దలకు మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. మరియ తల్లి వేడుదల ద్వారా, ప్రార్థనల ద్వారా ఈ వేడుకలన్నీ కూడా బాగుగా జయప్రదం కావాలని, ఈ యొక్క వేడుకలు అనేటటువంటి సువార్త ప్రచారానికి రథసారథులుగా మారాలి అని చెప్పి, మార్గాలుగా మారాలని చెప్పి ప్రార్థించుకుందాం. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి.